everyone, welcome to Happy Vibes. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయిందా ఎక్కడికి వెళ్తున్నామో? ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ రోడ్ మీదుగా నేను మిమ్మల్ని స్కై డైవింగ్ అనే ప్లేస్కి తీసుకొని వెళ్తున్నాను. అక్కడ జరిగే రకరకాల యాక్టివిటీస్ అన్నీ మీకు నేను చూపిస్తాను, రండి. ఇక్కడ పార్కింగ్ లాట్లో కార్ పార్క్ చేసుకున్నాము. కార్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. మేము కారు పార్క్ చేసుకొని ఇంకా పార్కింగ్ లాట్లోనే ఉన్నాము. ఇంకా ముందుకు ఇంకా వస్తున్నాము. రాగానే మాకు ఈ బుల్లి ఫ్లైట్ ఎదురైందనమాట. వాళ్ళు అప్పుడే ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయ్యి ఇవన్నీ కనిపిస్తున్నవన్నీ కూడా హ్యాంగర్స్ అని అంటారనమాట. సో వాళ్ళు ఆ ఫ్లైట్ని పార్క్ చేసుకోవాలి. వాళ్ళ పర్టికులర్ హ్యాంగర్లోని వెళ్ళి వాళ్ళు పార్క్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఆ ఫ్లైట్ని. ఇప్పుడే ల్యాండ్ అయ్యారు. సో అందుకని పెట్టడానికని వాళ్ళు ట్రై చేస్తున్నారు. జస్ట్ లైక్ మన కార్ని మనం ఎట్లా గరాజెస్లో ఎట్లా పెట్టుకోవడానికి మనం ట్రై చేస్తామో అలా వాళ్ళ ప్రైవేట్ ఫ్లైట్ని వాళ్ళు అలాగా పార్క్ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ ఫ్లైట్ని ఇప్పుడు కనిపిస్తున్న ఈ హ్యాంగర్లో ఇక్కడ పార్క్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. It was a good ride. Oh, how was it? Oh, it was great. It was great? Yeah, up to 2,500 feet. Oh my goodness. And tailwinds. Blue sky. Oh, tailwind. It was a great ride. I'm taking a ride with my son. Oh, you know how to ride this? Wow. I taught him how to fly it today. Oh, you are the one. He's flying. I'm just riding with him. Oh, okay. That's so nice. That's so nice. My first ride in this airplane. Oh, that's so sweet. Yeah, great. So can you say welcome to Happy Vibes? Happy vibes. Happy vibes only. Yeah, sure. Okay. Thank you. Yeah. You bet. All right. Bye. See you. Bye. సో మేము ఇక్కడ లోపలికి వచ్చాక ఈ జో అన్న పర్సన్ మమ్మల్ని గైడ్ చేస్తూ ఇక్కడ ఎలాగా రెడీ అవుతారో ఏంటి అన్నదని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. So what we have are people laying their parachutes out on the ground, and then everybody self-packs. So he's gonna sort that all out and get it packed up, and the whole thing's gonna fit into that small. We have people doing tandem skydives. We have some students in class to learn how to do their skydiving themselves, and we have fun jumpers as well. So these are all licensed skydivers here that are out jumping for fun. Oh, okay. How much do you charge for all these things? Well, our tandem skydives are $265. That's when you're jumping with an instructor attached to you. Typically $25 to $35 per jump to 10,000 feet for our fun jumpers. ఎంత పైకున్నారో మీకు ఇక్కడ నేను ట్రై చేస్తున్నా చూపించడానికి. కనిపిస్తోందనే అనుకుంటున్నాను. ఇది చూస్తారా? ఇప్పుడు వాళ్ళు కిందకు వస్తారు. ఇంకా ఇప్పుడు నేను మీకు ఈ ప్లేస్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇట్స్ జస్ట్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ ప్లేస్ అనమాట. చూడండి ఎలా ఉందో. కనిపిస్తున్నది అంతా కూడాను ప్రైవేట్ ఫ్లైట్స్ పెట్టుకోవడానికి హ్యాంగర్స్ అనమాట. అండ్ ఇక్కడేమో పారాషూట్స్ని అందరూ సెట్ చేసుకుంటారు. ముందు స్కై డైవింగ్ చేయడానికి ముందు అవన్నీ సెట్ చేసుకుంటారు అనమాట. సో నేను మీకు ముందు ఎలా చేసుకుంటారో కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. సో మీకు ఇప్పుడు కనిపిస్తున్నది ఏంటంటే పారాషూట్. దాన్ని స్కై డైవింగ్ చేయడానికి ముందు వాళ్ళు ఈ విధంగా ప్రాపర్గా సెట్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. అదే మీరు ఇప్పుడు చూస్తున్నది. Yeah. So what I'm doing now is packing. This is called a pilot chute. This is what extracts your main parachute. So you throw this little parachute out first, and then that pulls on this. This is called a bridle. This piece of webbing. It will pull out this pin. Once that pin is open, this packing tray opens up. Okay. And then the main parachute can come out. So this is what you throw into the wind to deploy your main parachute. Oh, okay. This is the last step of packing a parachute. Okay. So we've got everything else packed up and ready to go for our next jump in here. Okay. And now we just need to get our pilot chute ready. All right. చూస్తున్నారా ఆయన ఎట్లా ప్యాక్ చేస్తున్నారో అంతాను. What we do is it's stored in a little spandex pouch right at the bottom here. Okay. And this way it's kind of protected from too much drag or air that would want to pull that out prematurely. Not good. So stow a little bit of this excess material in here. We're almost done.
All right. Now I wait. Now Okay. I wait and I'll get on the airplane when I'm ready. ఓకే. సో మీరు చూస్తున్న బ్లూ షర్ట్లో ఉండే ఆయననే ఇంతవరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేసిండేది. ఆయన హీఈస్ ద ట్రైనర్ అనమాట. సో వీళ్ళందరూ కూడాను స్కై డైవ్ చేద్దామని చెప్పేసి ఫ్లైట్ ఎక్కుతున్నారు ఆయనతో పాటు కలిసి. అండ్ ఈ ప్లేస్కి వచ్చి నేను షూట్ చేయాలి అంటే నాకు ఒక ఎస్కాట్ నుంచి పంపించారు. సో ఆయన గైడెన్స్లోనే నేను షూట్ చేయాలి అనమాట, అందుకని వచ్చారు ఆయన. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడాను స్కై డైవ్ చేయడానికని రెడీ అయ్యి ఎక్కుతున్నారనమాట. ఆ బ్యాక్ ప్యాక్స్ అని కనిపిస్తున్నాయి కదా, అవే పారాషూట్స్. సో వాళ్ళని రెడీగా పెట్టుకున్నారు కదా, అవన్నీ వేసుకొని ఇప్పుడు ఎక్కుతున్నారు. నాకు చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను నేను. అండ్ అందులో ఒక అమ్మాయి నాకు బాయ్ చెప్తుంది, నేను ఆ అమ్మాయికి బాయ్ చెప్తున్నాను అనమాట. ఓకే. సో కానీ ఇక్కడ మీరు చూస్తే వాళ్ళకి ఎక్కడ సీటింగ్ అంతా ఏమి ఉండదు అన్నమాట. వాళ్ళందరూ కింద కూర్చున్నారు, వాళ్ళందరూ కూడాను. చూడండి, వాళ్ళందరూ మీకు జూమ్ చేసి మరి చూపిస్తాను. కనిపిస్తుందా? కాళ్ళని కిందకి పెట్టుకొని కూర్చొని ఉన్నారు. సో ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయిందండి. ఇంకా వీళ్ళందరూ కూడాను పైనుంచి జంప్ చేస్తారనమాట. అది కూడా నేను చూపిస్తాను, చూడండి. చాలా బాగున్నది, నాకు చాలా ఎగ్జైట్ అయిపోయాను నేను కూడా. చూస్తున్నారా ఎంత బాగుందో, ఎంత ఎగ్జైటింగ్గా ఉందో కదా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ స్కై డైవ్ చేస్తారు, అది కూడా నేను మీకు షూట్ చేసి చూపిస్తాను. ఫ్లైట్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిపోయింది అండ్ వాళ్ళు జంప్ కూడా స్టార్ట్ చేశారు. ఇద్దరు జంప్ కూడా చేశారు. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను, దూరంగా కనిపిస్తుంది. బట్ ఆ స్కైని చూడండి ఎంత అందంగా ఉందో, వైట్ అండ్ బ్లూ, పచ్చటి పొలాలు. అసలు అది చూస్తుంటే నేను మర్చిపోయానండి. అసలు ఎంత బాగుందంటే చూడండి అసలు స్కై. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారండి. ఇప్పుడు చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? ల్యాండ్ అవుతున్నారు వాళ్ళు స్లోగా. వావ్, చూడండి వచ్చారు, మొత్తానికి ల్యాండ్ అయ్యారు. ఒకళ్ళు వచ్చారు, చూస్తున్నారా? ఆల్రెడీ ఒకళ్ళు జంప్ చేశారు, ల్యాండ్ కూడా అయిపోయారు. వాళ్ళు సోలో జంప్. ఇది టాండమ్ జంప్ అన్నమాట. అంటే ఇద్దరు ఉంటారు ఇందులో, ఒక ఇన్స్ట్రక్టర్ మనతో పాటు కలిసి జంప్ చేస్తారనమాట. అందుకే 2 సీట్స్ అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ చాలా పెద్ద పారాషూట్ అనమాట ఇది. సో వీళ్ళు ఇప్పుడు ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సచ్ ఫన్ వీకెండ్ కదా అండి. అసలు నాకు కూడా జంప్ చేయాలనే ఉంది. ఐ డోంట్ నో ఎప్పుడు చేస్తానో కానీ డెఫినెట్గా మాత్రం నేను చేసి తీరుతాను. బికాస్ ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ అడ్వెంచరస్ థ్రిల్ సీకింగ్ పీపుల్ లైక్ మీ. చూడండి, వీళ్ళు ల్యాండ్ అయ్యారు. ఇప్పుడు ఇంకొకరు కూడా ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో మీలో ఎవరికైనా చేయాలని అనుకుంటే డెఫినెట్గా ఈ ప్లేస్కి రావాలి, చాలా బాగుంటుంది. ఓకే, దిస్ ఇస్ హౌ. So how was it? How was your experience? I was waiting for you guys. How was your experience? It was awesome.
Oh yeah, I need to talk to the birthday boy. Let me go and talk to him. So how was your experience? That was the craziest thing I've ever done in my entire life. Absolutely crazy. I cannot believe I did that. Oh, all right. So బాగుందా, నచ్చిందా? నేనైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయానండి, చాలా బాగుంది కదా. సో ఇక్కడ చూడండి, ఆ హ్యాంగర్స్లోని వాళ్ళ ప్రైవేట్ ఫ్లైట్ని ఎట్లా పార్క్ చేసుకున్నారో చూస్తున్నారా, కనిపిస్తుందా? అండ్ ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడాను ప్రైవేట్ ఫ్లైట్స్ ఉంటాయన్నమాట, వాళ్ళు పెట్టుకుంటారు ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలోని. అండ్ ఇటువైపు చూస్తే మళ్ళీ ఇంకా చాలామంది రెడీ అవుతున్నారు ఫ్లైట్ ఎక్కడానికని. అయితే వాళ్ళు ఫ్యూయల్ నింపడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ. సో దట్ మీకు ఇంకా క్లియర్గా అన్నీ చూపిద్దామని, ఒక కాక్పిట్ అదంతా చూపిద్దాము అని. సో కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందనే అనుకుంటున్నాను, చూడండి. So that's the fuel tank. He's gonna fuel this plane. Not every 2 or 3 rows you gotta. ఇందాక ఆయన చెప్పినట్టుగానే ఇది ఫ్యూయల్ ట్యాంక్ నుంచి పైప్ తీసుకొని ఈ ఫ్లైట్లో ఈ 2 వింగ్స్ ఉన్నాయి కదా, ఆ 2 వింగ్స్లోని ఫ్యూయల్ నింపుతున్నారు. అలా 2 to 3 times చేస్తారంట. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ రెడీ అవుతోంది, వాళ్ళని మళ్ళీ ఇదే ఫ్లైట్లో ఎక్కించి తీసుకొని వెళ్ళి స్కై డైవింగ్ చేపిస్తారు. సో అందుకని వాళ్ళని చెక్ చేసుకుంటున్నారు కరెక్ట్గా ఉన్నదా లేదా అని. అండ్ ఇక్కడ కూడా నేను ఒకదాన్ని వెళ్ళకూడదు, ఇక్కడ కూడా నాకు ఎస్కాట్ ఉన్నదన్నమాట. సో అందుకనే ఆయన అన్నీ నాకు దగ్గరుండి అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో చూస్తున్నారా, ఇప్పుడు ఈ వింగ్లో కూడా వాళ్ళు ఫ్యూయల్ కరెక్ట్గా ఉన్నదా లేదా చెక్ చేసుకొని ఫ్యూయల్ని నింపుతున్నారు. చూస్తున్నారా, వీళ్ళందరూ కూడా స్కై డైవింగ్ చేయడానికని ఫ్లైట్ ఎక్కుతున్నారు. వీళ్ళందరూ కూడాను ఎక్కేసారు ఇప్పుడు ఫ్లైట్. ఇది టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అవుతోంది. మీరందరూ కూడా నాతో పాటు బాగా ఎక్సైట్ అయ్యారని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే నెక్స్ట్ టైం నేను జంప్ చేయాలనుకుంటున్నాను, మీరు కూడా జంప్ చేయాలనుకుంటే మీరు రండి ఇక్కడికి. చాలా ఫన్, చాలా చాలా బాగుంది. ఒక్కొక్కరు 10,000 జంప్స్ అంట, 500 జంప్స్ అంట, 5,000 జంప్స్ అంట. వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ స్టోరీస్ చెప్తా ఉంటే మైండ్ నాకు బ్లోయింగ్ అయిపోతుంది. నాకు అసలు బాగుంది. నా ఎనర్జీని బట్టి మీకు కూడా అర్థమై ఉంటుంది ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేశాను అన్నది. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. స్టే ట్యూన్ టు మై నెక్స్ట్ వ్లాగ్. సీ యూ గైస్, బాయ్.